రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీని బొందపెడితేనే మహిళల హక్కులు కాపాడడం జరుగుతుందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్లమెంటు స్థాయి నియోజకవర్గ మహిళా కార్యకర్తల సమావేశానికి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాడూరు జెడ్పీటీసీ రోహిణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ మహిళలకు కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అమలు చేస్తున్న 6 గ్యారెంటీలలో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని వివరించారు. ప్రతిరోజు ఉచిత బస్సు సౌకర్యం వల్ల లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి మహిళల ఓట్లు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించిన తర్వాతే మహిళల ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. మహిళలు రాబోయే అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి గెలిపించాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని, అందువల్లే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను లిక్కర్ కేసులో అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. కిడ్నాప్లు, రేప్స్, లైంగిక వేధింపులు ఈరోజు పిల్లల్ని చూస్తున్నారు కదా మీరు. ఎక్కడైనా న్యాయం దొరుకుతుందా మనకి? ఎఫ్ఐఆర్ కూడా కట్టట్లేదు. వాళ్ళని పొందబెట్టాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. బీజేపీకి ఒక్క ఓటు వేయద్దు. ఈరోజు నిత్యావసర సరుకులు దిగాలా, దాని తర్వాత మీకు ఓటు వేయాలా అని చెప్పి మనం అడగాలా లేదా? ఈరోజు ఏది కొనాలన్నా కూడా ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలే కానీ, గ్యాస్ ధరలే కానీ, ఈరోజు మనం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలతో మనం ముందుకు వెళ్తున్నాం. 6 గ్యారెంటీలో పెద్దపీట ఎవరికి వేసింది? సోనియా గాంధీ గారు మహిళలకి. ఈరోజు 6 గ్యారెంటీల్లో చాలా లబ్ధి పొందుతున్నారంటే ఎవరు? మహిళలు. ఈరోజు వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఆటో తమ్ముళ్ళని నేర్పుతుంటారు ఒక పక్కన. మన మేనిఫెస్టోలో అది కూడా రాసి పెట్టాం. ఏమని? వాళ్ళకి 12,000 వృత్తి కూడా ఇస్తానన్నాం, సంవత్సరానికి 5 లక్షలు ఇన్సూరెన్స్ కూడా ఇస్తాను. వీధుల్లో తిరిగేవి ఆటోల, బస్సుల. ఇక్కడ కూర్చున్న చెల్లెలు చెప్పాలి. మరి వీళ్ళకి మైండ్ దొప్పిందా బీఆర్ఎస్ వాళ్ళకని అడుగుతున్నా. మళ్ళొక్కసారి చెప్పండి, వీధుల్లో ఏం తిరుగుతాయి? ఆటోలు తిరుగుతాయి. మరి ఈరోజు కల్వకుంట్ల ఫ్యామిలీ చేసిన అరాచకాలు ఇంత అంతగా ఎన్ని లక్షల వేల కోట్లు, 7 లక్షల వేల కోట్లు అప్పు అంటే ఈరోజు నెత్తికి 1,50,000 అప్పు ఉంది ప్రతి ఒక్కరికి. పుట్టబోయే బిడ్డకు కూడా అప్పు ఉంది. ఈరోజు వాళ్ళు గెలుస్తారు అనే నమ్మకం లేదు కాబట్టి అదంటారు కదా, వాళ్ళకు ఒక భయం అనేది క్రియేట్ అయ్యి మొత్తం ఖజానా కాల్ చేసి పెట్టింది. ఈరోజు మనం 500లకు సిలిండర్ ఇస్తా అంటే ఆయన 400లకు సిలిండర్ ఇస్తా అంటాడు కేసీఆర్. మనం ఇయ్యలేని సిలిండర్ ఆయన ఎక్కిస్తాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఎంత 40,000 కోట్ల పైచిలకు బయట నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఏమీ లేదు ఇక్కడ. కానీ 9.5 సంవత్సరాలను అడుగుతున్నాను. మేము ఏ రోజు కూడా సబ్సిడీ అడిగితే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని నాగి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేసింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే కానీ, అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే కానీ, ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వమే కానీ మహిళల పట్ల ఇది వివక్ష కాదా అని అడుగుతా. చూడు ఇక్కడ చూడండి, అందరు చెల్లెలు ఎంతమంది బస్సులు వచ్చిన టీఎస్పీఎస్సీకి వేస్తున్న నోటిఫికేషన్, కానిస్టేబుల్స్కి, నర్సులకి మొన్న జాబ్ మేళ పెట్టి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారా? ఈరోజు రేవంత్ అన్న కట్టుబడి ఉన్నాడు. మన పిల్లలు బయట చేస్తున్నారు, బయట పనిచేస్తున్నారు. దీనికి కారణం బీఆర్ఎస్, బీజేపీ కాదా అని అడుగుతున్నాను. అందుకే వాళ్ళని పొందబెట్టిందని కూడా ఉంది. పోనీ ఇక్కడ నేను 3 మాటలు అడుగుతా. దళిత సీఎం చేసిండా? దళిత బంధు వచ్చిందా? బీసీ బంధు వచ్చిందా? డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? కళ్యాణ వాళ్ళకి అన్న కూడా మళ్ళీ కమిషన్లు తినడానికి ముఖ్యమంత్రి